పవర్ స్టార్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా, మీరు తీసే సినిమాలో ఒక సమాజాని కోసం ఎలా తీయాలో అలా తీసి చూపిస్తారు. అంటే ప్రతి ఒక్క సినిమాకు ఒక మెసేజ్ ఉంటుంది మీ సినిమా. అలాంటి సినిమానే హరిహర వీరమల్లు. ఇది ఒక టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసిరు. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సప్. ఇద్దరు డైరెక్టర్కి చాలా బాగా తీసిరు. ఎవరికి డిసప్పాయింట్ కాకుండా ఇద్దరు బాగా హ్యాండిల్ చేసిరు. ఇక్కడ కీరవాణి గారికి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి మ్యూజిక్, ప్రతి టోన్స్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ మ్యూజిక్ చాలా బాగా పెట్టిండు. ఇక్కడ చూసుకున్న మన బాబుడియల్ గారు యాక్టింగ్ చాలా బాగా చేసిండు. చాలా అంటే ఒక విలన్ యాక్టింగ్కి పవన్ కళ్యాణ్కి బాగా సెట్ అయిండు. ఎక్కడ తగ్గలేదు. మేము చెప్పండి, హీరోయిన్ గారు నిత్య గారు యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే మనం చాలా సినిమాలో చూసిన హీరోయిన్ కంటే ఇందులో ఒక డిఫరెంట్గా చేసింది. కొల్లో కొట్టే సాంగ్ ఉంది, ఆ సాంగ్ మీద డ్యాన్స్ చాలా బాగా చేసింది. ఇద్దరు డ్యాన్స్ బాగా చేసిరు. అంటే ఎక్కడ తగ్గలే. అంటే ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫ్యాన్స్కి పెద్ద పండుగ. ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక ఖుషి ఫైట్స్ మనం ఎట్లా ఎంజాయ్ చేస్తామో దానికన్నా డబుల్ ఉంటాయి ఫైట్స్. అంటే అప్పట్లో ఫైట్స్ మనం ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైట్స్ కోసం వస్తారు. మేము చెప్పాలంటే స్టైల్స్ ఫైట్స్ అంటే మెయిన్ ఇష్టపడేది అదే మెయిన్ ఇంపార్టెంట్. అంటే నిజాయితీ, పట్టుదల, మాట మెయిన్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ కొట్టడానికి చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగ. సూపర్ పవన్ కళ్యాణ్ సార్, మీరు ఎక్కడున్నా కూడా ఆల్ ద బెస్ట్ సార్. ఫ్యాన్స్ అందరు ఇంతమంది ఇష్టపడి చూస్తున్నారు. అందరి కోసం కూడా మీరు కూడా ఇక్కడ హెల్పింగ్ చేస్తారు. అందరికి హెల్ప్ చేయండి, ఇంకా హెల్ప్ చేయండి. మీరు ఇంకా పెద్ద పోస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక సీఎం కాదు, ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ సార్. జై పవర్ స్టార్. మార్కెట్ నాకు లేదని ఆయన ఓపెన్గా అంత తగ్గి ఆయన చెప్తున్నాడు. అసలు వాళ్ళతో కాంపిటీషనే లేదు ఆయనకి. సో వాళ్ళందరూ కూడా అబ్బా మా హీరో తోపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అనుకుంటారు కదా. అటువంటిప్పుడు ఎందుకు ఇతర ఫ్యాన్స్ ఆయన మీద గ్రడ్జ్ పెంచుకుంటారు? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా హీరో ప్రభాస్ ఎంతో పవన్ కళ్యాణ్ గారు అంతే అంటారు. కల్కి సినిమా వచ్చినప్పుడు ప్రభాస్ వాళ్ళ పిన్నమ్మే చెప్పారు నేరుగా. ఏం చెప్పారు? ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా చక్కగా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి హీరోల్ని, పవన్ కళ్యాణ్ ఏంటంటే అందరి హీరోల్ని మీరు సినిమాలు చూడండి, నా సినిమా కూడా చూడండి, మంచి ప్రభుత్వాన్ని ఓటేయండి అని చెప్తాడు. ఏ రోజు ఏ హీరో తోటి ఆ హీరో కంటే నేను గొప్ప ఆయన ఎప్పుడు చెప్పలా. అటువంటిప్పుడు ఫ్యాన్స్కి ఆయనంటే కోపం ఎందుకు ఉంటుంది? ఒకటే ఒక ఫ్యాన్స్కి ఉంటుంది కోపం, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రమే, ఆ నిబ్బీలకు మాత్రమే ఉంటుంది. సో వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉండదు అలాంటి గ్రడ్జ్. వాళ్ళ ఫ్యామిలీ ఒకటే అయినా కానీ ఆయన నేను వేరు అని, నా స్టైల్ వేరు, నేను నా క్యారెక్టర్ వేరు, నా స్థాయి వేరు అని అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే బిహేవ్ చేశారో, సో నేను నా బ్రాండ్ వేరని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ కూడా వేరుగా ఆలోచిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే వైసీపీకి సపోర్ట్ చేశారో ఆయన మా వైసీపీ వాడు అని వాళ్ళు భావిస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆయన్ని. సో వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో మెగా ఫ్యాన్స్ ఆయన వదిలేశారు. సో ఆయన బిహేవియర్ అట్లా ఉంది కాబట్టి వాళ్ళు తప్ప మిగతా ఏ ఫ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే వాళ్ళ ఫ్యాన్ సినిమాగానే భావిస్తారు. వాళ్ళు ట్రోల్స్ చేయడం అనేది జరగదు. వాళ్ళ పేరు పెట్టుకుని వీళ్ళు ట్రోల్స్ చేస్తారు. వైసీపీ బ్యాచే వాళ్ళ పేరు పెట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు, అంతే తప్ప. పొలిటికల్గా డైలాగ్స్ అంటే ఒక ప్రజాప్రభుత్వాన్ని నిర్మించాలంటే ప్రజల్లో ఎలాంటి తిరుగుబాటు రావాలనేది చెప్పాడు. 2024లో ఆయన చెప్పిందే ఇవాళ ఈ సినిమాలో ఉంది. 2024లో ఏం చెప్పాడు? ప్రజలలో కోపం రావాలి, మంచి ప్రభుత్వాలు రావాలంటే కోపం రావాలి, తిరగబడాలి, నేను ఒక్కడనే ఉంటే సరిపోదు అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. సో అదే ఇవాళ క్లైమాక్స్ సీన్ అదే. ప్రజల్లో కోపం వస్తుంది, తిరగబడతారు, తిరగబడేలా సన్నివేశాలు ఉంటాయి. సో అంత ఎమోషన్ పీక్స్ తీసుకెళ్ళిపోతారు. త్రివిక్రమ్ రాసినట్టు ఇంపాక్ట్ అనేది అట్లా మనం అందరు బాగా రాస్తారు. త్రివిక్రమ్ రాసినట్టుగా మనం భావించాం. కానీ త్రివిక్రమ్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూలంకషంగా చూసుకోలేరు. ఆయనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఎవరొకళ్ళు ఆయనకు సహకారం అందించాలి కదా. ఆయన మిత్రుడిగా, నమ్మిన మిత్రుడిగా, స్నేహితుడిగా ఆయన కొంత పార్ట్ తీసుకుంటాడు. ఏది బాగుంది, జస్ట్ పర్యవేక్షణ అంటుంటారు. 18 నిమిషాలు లాస్ట్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్. పార్ట్ 2 అసలు విషయం అంతా పార్ట్ 2లోనే ఉంది.
ఎందుకంటే లాస్ట్ 15-20 నిమిషాల్లో బాబీ దియోలు అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా అంతా ఎదురుపడరు. ఒకే ఒక్క క్లైమాక్స్ సన్నివేశాలు ఎదురుపడతారు. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఏం రాబోతున్నాయి, వాళ్ళ పోరాట ఘట్టాలు ఏముండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ ఇచ్చి వదిలేశాడు. సో రెండో పార్టీకి అదే కదా ఆయుపట్టు, అదే రెండో పార్టీకి కొంత దాన్ని పోలి ఉంటుంది. బట్ అద్భుతంగా లాస్ట్ 20 నిమిషాలు మీకు గూస్ బంప్స్ వస్తాయండి. కీరవాణి గారు బీజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పాలి. అసలుకి లాస్ట్ ఆ బీజీతో నిలబెట్టాడు సన్నివేశాలని. నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా ఇచ్చాడు ఆయన. ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ అంటారు కదా, ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. డెఫినెట్గా ఇస్తుందండి, డెఫినెట్గా ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూశారు, కొత్త క్యారెక్టర్లు చూశారు. బట్ క్యారెక్టర్ కొత్తదేనైనా ఆయన ఆత్మ అది. అంటే ఎప్పుడు అంటే సినిమాలో పాత్ర కావచ్చు, నిజ జీవితంలో ఆయన పాత్ర కూడా అదే. ఆయన జీవించారు, నిజ జీవితంలో ఆయన ఎవరి కోసం జీవిస్తున్నాడు, జనం కోసం జీవిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా జనం కోసమే జీవిస్తాడు. సో జనానికి ఏమి ఇవ్వాలి, జనానికి పంచిపెడుతూ ఉంటాడు. అక్కడ వజ్రాలు దొంగతనం చేసి పేదలకు పంచిపెడతాడు సినిమాలో, నిజ జీవితంలో సినిమాలు చేసి వచ్చిన డబ్బుల్ని పేదలకు పంచిపెడతాడు. అంతే తేడా. ధర్మం కోసం నిలబడ్డామంటే భజన చేయటం కాదు, తిరగబడ్డం, అరాచకం మీద తిరగబడి యుద్ధం చేయడం, అదే నిజమైన ధర్మం. ఆ సినిమా చూడాలి మీరు, సినిమా చూడాలి. హైలైట్స్ అంటే సినిమా లాస్ట్ అరగంట హైలైట్. లాస్ట్ అరగంట సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అంటే సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అయ్యి అలా పికప్ అందుకుంటుంది. లాస్ట్ అరగంట పాటు మాత్రం రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు ఉంటాయి. ఆ బీజిఎం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనమాట. ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా. పవన్ కళ్యాణ్ గారి ఫైట్ కంపోజిషన్ అయితే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. అంటే ఫైట్ కంపోజిషన్ అంటే ఓ ఈ సుమోలు ఎగిరేయడము అట్లా ఇట్లా కాదు, అలా కాదు. చాలా సింపుల్గా నిజ జీవితంలో ఇలానే ఒక వ్యక్తి, బలమైన వ్యక్తి నిలబడితే ఇలా కొట్టగలుగుతాడు 25 మందిని అంటే అలా ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్స్లో డెఫినెట్గా ఉంటాయండి. అంటే గ్రాఫిక్స్ లాస్ట్ అరగంట గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. మధ్యలో కొంచెం అక్కడక్కడ కాస్త సింక్ కానట్టు కనపడతాయి, కానీ లాస్ట్ అరగంట మాత్రం ఎరగదీశారు. ఎక్కడ మీకు గ్రాఫిక్స్లో హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్. ఒక ఆంధీ వచ్చింది అంటే, ఒక సునామీ వస్తే, ఓ టోర్నాడో వస్తే ఎలా ఉంటుందో అసలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా అద్భుతంగా చూపించారు. సాంగ్స్ బాగున్నాయండి. ఒక 3 సాంగ్స్ బాగా వచ్చినాయి. ఓకే అంటే స్టోరీ ఏది సాంగ్ పెట్టాలని పెట్టలేదండి, స్టోరీలో మిక్స్ అయిపోయింది సాంగ్. ప్రతి సాంగ్ స్టోరీలో మిక్స్ అయిపోయింది. నిధి అగర్వాల్ చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు, సుకుమారంగా ఉన్నారు, సౌందర్యవతి బాగున్నారు.